స్వస్తి శ్రీ చాంద్రమాన శుభకృన్నామ సంవత్సరమున ఆగస్టు 27 శుక్రవారం ఉదయం 11:26 దివ్యమైన ముహూర్తం ఉంది. అయితే ఆ ముహూర్తమే ఖాయం చేయండి. సరే మావా, పెళ్లి కొడుకేడి? అడుగు బావ వచ్చేసాడు. విష్ణు, నేను అనుకున్న దానికంటే చాలా బాగుంది మన ఇల్లు. మనిల్లా? ఎవరమ్మా నువ్వు? అర్చనని ఈ రోజు నుంచి నాతో కలిసే ఉంటుంది. ఎక్కడా? నీ గదిలోనా? విష్ణు, ఈ శాలరీ ఎవరు? మా మామయ్య. ఓ, కోర్టులో మనకి డిగ్రీ రాగానే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది ఈయనగా. మీరుండదలుచుకుంటే ఇంకా కొన్నాళ్ళు మా ఇంట్లోనే ఉండొచ్చు బాబాయ్ గారు, కానీ అద్దె మాత్రం కట్టాలి. కావాలంటే అప్పుడప్పుడు మీకు ఒక కప్ కాఫీ ఇస్తాను. మీకు షుగర్ ఉందా? ఉంది. అబ్బో, బీపీ కూడా ఉన్నట్టుంది. వీళ్ళిద్దరెవరు? మా మామయ్య కూతురు. హాయ్ సిస్టర్స్. ఆవిడ మా అత్తయ్య గారు. నమస్కారం పిన్ని గారు. అమ్మా సుప్రభాతం. ఓ మీరా, బాగున్నారా వీక్లీ పంతులు గారు? అందరి గురించి అడిగావు, మరి నా గురించి అడగవే? అడిగితే నీ కిడ్నీలో కలుక్కమంటుందేమోనని. కంగారు పడకు పుల్లబ్బాయ్, గుండె అంటే రొటీన్ గా ఉంటుందని కిడ్నీ అన్నా. సామాన్లు పైకి తీసుకురా. రా విష్ణు. టోటల్ హిస్టరీ కనుక్కుని వచ్చినట్టుంది మావయ్య. నీ కాళ్ళు పట్టడం కంటే ఆ అమ్మాయిని కాకా పట్టడం బెటరు. వస్తున్నా తల్లి, త్వరగా రా. వస్తున్నా. అయ్యా, మరి దీన్ని ఏం చేయమంటారు? మడిసి నీకు నచ్చిన చోట పెట్టుకో. ఏమ్మా, ఇక్కడ అర్చన అంటే ఎవరు? ఆ చెట్టు కింద పూలు ఏరుకుంటుందే ఆ అమ్మాయి. అర్చన గారు, మీరు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి మనవరాలా? ఆయనెవరు? పూల మీద ఇంత ప్రేమ చూపిస్తూ ఆయన ఎవరు అన్నారంటే మిమ్మల్ని పువ్వెట్టి కొట్టాలనిపిస్తుంది. మీరు ఎందరో మహానుభావులు అందరికీ ఉత్తరాలు అందించేవాణ్ణి, నాకు నేను ఉత్తరాల రాకుమారుణ్ణి. మీరు కోపం తెచ్చుకోనంటే చిన్న కటింగ్ ఇవ్వనా? ఏంటది? మీరు ఇప్పుడు నవ్వారు కదా, ఆ నవ్వు మీ దోసిట్లో పడినట్లుంది. పువ్వులై. మీరు కవిత్వం రాస్తారా? తొందరపడకు సుందర నయన. కవిత, వనిత, జనత అంత తేలిగ్గా పట్టుబడవండి. ఎందుకని? కవిత చెప్పాలన్నా లోతులు వెతకాలి, వనిత హృదయం తెలుసుకోవాలన్నా లోతుల్లోకి వెళ్ళాలి, జనత ఓటు ఎటు వేస్తారో తెలియాలన్నా లోతుల్లోకి వెళ్ళాలి. మీరు బాగా మాట్లాడతారా? నా టంగే టంగు బొంగు కొట్టిన కంగుమంటుంది. మీరు భంగుతవుతారా? చచ్చ, ఏదో ప్రాస కోసం ప్రయాసపడ్డా. ఇంతకీ మీకు పాపయ్య శాస్త్రి గారి గురించి తెలియదా? మరి ఆ పూలు నేల మీద పడకుండా దోసిలతో ఎందుకు పట్టుకుంటున్నారు? పూచిన ప్రతి పువ్వు భగవంతుడి పాదాల దగ్గర కన్నా చేరాలి, లేదా స్త్రీ తలలోకైనా వెళ్ళాలి, అంతేగాని నేలపాలు కాకూడదు. అందుకే వీటిని దేవుడికి సమర్పిద్దామని. సరిగ్గా ఆ ఉద్దేశంతోనే మీలాంటి అందమైన అమ్మాయి తను తుంచడానికి వస్తే పుష్పం ఇలా విలపించింది అన్నారు శాస్త్రి గారు. ఏమని? నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి ఘోరానెడునంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము దీత్తువాయనుచు బావురు మన్న
ఉన్నవి కృంగిపోతే నా మానసమందెదో తళుకుమన్నది పుష్ప విలాప కావ్యమై ఆ వండర్ఫుల్, చాలా బాగా పాడారు. వన్స్ మోర్ అనాలనిపించింది. మొహమాట వద్దు అనేయండి, మళ్ళీ అందుకోమంటారా? చూడు నాయనా, నువ్వు పోస్ట్ మ్యాన్ కదూ. సుబ్బిరామరెడ్డి గారిని పట్టుకుని మీ క్యాస్ట్ ఏంటి అన్నట్టు యూనిఫామ్ చూసి పోస్ట్ మ్యాన్ వే అంటున్నారేంటి? పోస్ట్ మ్యాన్లు ఆఫీసుకు రావాలి గాని అమ్మాయిల దగ్గర కాదు కదా. పార్సిల్ వచ్చింది ఆఫీసుకు కాదండి, అర్చునుకు వచ్చింది. వస్తే పార్సిల్ ఇచ్చి సంతకం పెట్టించుకెళ్ళాలి గాని గాత్రం ఓపెన్ చేసావేంటి? కష్టపడేవాడు ఒళ్ళు దాచుకోడు, కళాకారుడు గాత్రం దాచుకోడు. తీసుకోండి. సంతోషం. అర్చన, సంతకం పెట్టమ్మా. ఇక నువ్వు బయలుదేరు. ఎగ్ వేయండి. ఎగ్ బై ఏంటి? అది కూడా తెలీదా? ఎగ్ అంటే గుడ్డు. అదే గుడ్ బై ని ఎగ్ బై అన్న. వస్తా వస్తా. మీకు ఇది కావాలా? చిటికీలో తెస్తాను. నా బుజ్జి కన్నా ఆగవే. అందరూ నా చేత్తో ఉత్తరాలు అందుకోవాలని చూస్తారు. నువ్వు నాకు దొరకవే. తొలిచూపులోనే నేను ఇష్టపడ్డ ఈ పిల్ల నిన్ను కావాలని కోరుకుంది. నాకు చిక్కవే, నీ లెగ్సట్టుకుంటా. సాగితే తాగుతా, తాగితే వాగుతా, వాగితే నీ కాళ్ళట్టుకుంటా. దొరకవే. చిక్కు చిక్కు చిక్కు. ఎంత పని చేసావే. నా ప్రేమ ఫలించాలంటే దొరకాలి. నిన్నెలా వదులుతానే. ఇదిగోండి. నా కోసం చాలా శ్రమ పడ్డారు. థ్యాంక్స్ అండి. నా కోసం ఎదురు చూసే మీకోసం శ్రమపడటంలో తప్పి ఉంది. నేను మీకోసం ఎందుకు ఎదురు చూస్తాను? మనకు సంబంధమే ఉంది. తొందరపడకు సుందర నయన. నాలో నన్ను చూసుకుంటే నేను, నాలో నిన్ను చూసుకుంటే మనం. ఇంకా నేనే. మనం ఎలా అవుతాం? నిజంగా మీకోసం ఎదురు చూడడం లేదు. అబద్ధం. భర్త కోసం భార్య ఎదురు చూస్తుంది, బిడ్డ కోసం తల్లి ఎదురు చూస్తుంది. కానీ అందరూ ఎదురు చూసేది మాత్రం ఈ పోస్ట్ మ్యాన్ కోసం. ఎవరూ లేని అనాథను నాకెవరు ఉత్తరాలు రాస్తారని ఎదురు చూడాలి. అక్కడే కాలేశారు పువ్వులు. ఇదిగో మీకు ఉత్తరం వచ్చింది. నాకా? చదవండి చదవండి. ఎందుకండి ఇలా నవ్వుతున్నారు? ఎవరో పిచ్చివాడు ఏమి రాశాడు? నన్ను ప్రేమిస్తున్నాడట. మిమ్మల్ని ప్రేమిస్తే పిచ్చివాడు ఎందుకు అవుతాడండి? అందం గురించి బాగా తెలిసిన వాడే ఉంటాడు. ఏమి రాశాడో చదవండి. ప్రియమైన అర్చనకు, తొలి ప్రేమ అంటే ఏమిటో తెలియని నాకు తొలిసారి మిమ్మల్ని చూడగానే గుండెల్లో తొలకరి జల్లు కురిసింది. నీ కళ్ళు కలువలననా, నీ పళ్ళు దానిమ్మ గింజలననా, నీ బుగ్గలు సంధ్యా సింధూరాలననా? ఏమి రాశావురా? ఎవరు? అదే రాసిన వాడు కనిపిస్తే షేక్ అంటిద్దామని. కనిపించాల్సింది నాకు కదా. మీరు ఉత్తరానికి సమాధానం రాస్తే కనిపిస్తాడు. అసలు ఈసారి ఉత్తరం వస్తే నేను తీసుకోను. తీసుకోకపోతే డెడ్ లెటర్ ఆఫీస్కి వెళ్తుందండి. అంటే ఎవరి అడ్రస్ కు రాశారో వాళ్ళు తీసుకోకపోతే, రాసిన వాళ్ళ అడ్రస్ లేకపోతే అది డెడ్ లెటర్ ఆఫీస్కి వెళ్తుందండి. నా జీవితంలాగా. అదేమిటి? మీకు ఈ ఆశ్రమం అడ్రస్ ఉందిగా. ఎన్నాళ్ళు? బ్రతికినన్నాళ్ళు. కరెక్ట్. నేను మాట చెప్పనా? చెప్పండి. మిమ్మల్ని ఆరాధించే మనిషి దొరికినప్పుడు అనాథలాగా బ్రతకాల్సిన అవసరం ఏముంది? ఈసారి ఉత్తరం వస్తే సమాధానం రాసేయండి. మీకు అడ్రస్ దొరుకుతుంది, అతనికి మీ మనసు దొరుకుతుంది. చూడండి, మీలాంటి వయసులో ఉన్న ఆడపిల్లలకు లవ్ లెటర్ వస్తే ఎగ్ మార్నింగ్ చెప్పాలి కానీ ఎగ్ బై చెప్పకూడదు. అదేమిటి? ప్రపంచానికి Y2K ప్రాబ్లం అర్థం కానట్టు ఫేస్ అలా పెట్టారు. Y2Kనా? అంటే 2000 ఇయర్ వచ్చేసిన Y2K అంటే తెలియదా? వై అంటే యూత్, యవనంలో ఉన్నవాళ్ళు, మీలాగా నాలాగా. 2 అంటే ఇద్దరు, మీలాగా నాలాగా. K అంటే కలిస్తే కళ్యాణం, మీలాగా నాలాగా. వస్తా, మళ్ళీ లవ్ లెటర్ తెస్తా, ఇస్తా. ఎగ్ బై, ఎగ్ బై. ఇక్కడున్నావా నా సుందర నయన? వస్తున్నా.
ఆ గుండె స్వామి నన్ను చూశాడంటే పార్సిల్ ఇచ్చి ఇవ్వకముందే గెట్అవుట్ అంటాడు. ముందు అర్చనతో భేటీ, ఆ తర్వాత డ్యూటీ. ఎక్కడ పెడదాం? బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. మీరు చేస్తున్న పనే బాగులేదు. నిన్న మీకు సమాధానం చెప్పకుండా వచ్చేయడమా? కాదు, భగవంతుడు నాకు ప్రత్యక్షమై నీకు ₹1,00,00,000 కావాలా, ఆడపిల్ల మొహంలో చిరునవ్వు కావాలా అంటే నేను మీలాంటి వారి చిరునవ్వే కోరుకుంటాను. ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే వర్షాలు పడితే లాభం లేదండి, ఆడపడుచులు నవ్వుతూ ఉండాలి డైలీ. చందమామ చల్లగా ఉంటాడు కదా అని 24 గంటలు చందమామే ఉండాలని కోరుకోవడం ధర్మం కాదు కదా. అందుచేత ఎప్పుడు చిరునవ్వు నవ్వాలంటే ఎలా? సర్లేండి, నేను చేసిన పనితో నచ్చలేదన్నారు. ఏంటది? సూదితో అలా పులు గుచ్చటం. ఇది అందరు ఆడపిల్లలు చేసే పని కదా. నిజమే, అలా సూదితో గుచ్చుతుంటే పూలు గోల చేస్తాయట. ఏమనో తెలుసా? పూలు దారాలతో గొంతు కురి బిగించి గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి ముడుచుకుందురు ముచ్చట ముడుల మమ్ము అకడా దయలేని వారు మీ ఆడవారు. పాపం పువ్వులంత బాధపడిపోతాయా అండి? అయితే ఈ రోజు నుంచి పువ్వుల్ని సూదితో గుచ్చను, దారంతోనే దండ కట్టుకుంటాను. అలాగే. బాధపడకండి, అసలు నేరస్తుని పోలీసులకు అప్పగించాను. త్వరలో నిర్దోషులుగా మీరు విడుదలవుతారు. లోకానికి వెలుగునిచ్చే సూర్యుని సైతం చిన్న మబ్బు కమ్మేస్తుంది. మీకు జరిగింది అలాంటిదే. మీకు గుడ్ న్యూస్, మీకు లవ్ లెటర్ రాసిన వ్యక్తి అడ్రస్ దొరికింది. ఎవరో చెప్పనా? తెలిసి తట్టకుండా ఊరుకున్నారంటే మీకు నేనంటే ఇష్టమేనన్నమాట. థ్యాంక్ గాడ్. ఇక నా లెటర్ డెడ్ లెటర్ ఆఫీస్కి వెళదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగో విష్ణు, ఆడపిల్లలకు ఆవిడ దూరంలో ఉంటావు అనుకున్నాను. ఆ అర్చనంటే ఎవరు? ఏ? నీకు లెటర్ రాసింది జైలు నుంచి. ఆల్ గాడ్స్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఎదుటి వాళ్ళకి వచ్చిన ఉత్తరాల్ని ఎడాపెడా చదివి పారేసే నేను నాకంటూ జీవితంలో మొట్టమొదటిసారి వచ్చిన ఈ ఉత్తరాన్ని చించి చదవటానికి శివరైపోతున్నాను. లెటర్ రాసింది నేను అంటే తెలుసు అని చిరునవ్వు నవ్విన చెలి రాసిన తొలి ఉత్తరం. మొదట నేను రాసిన ఉత్తరం చదివినప్పుడు ఎవరో పిచ్చివాడు నన్ను ప్రేమిస్తున్నాడట అంది. ఎందుకు 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 చెప్పండి ఆల్ గాడ్స్. మీకు టాకింగ్ పవరే ఉంటే అవినీతికి ఈ దేశంలో వాకింగ్ పవర్ ఎలా వస్తుంది? నేనే చదువుతాను. ఇదేమిటి, నా చెయ్యి ఇలా షేక్ మస్తల్లా వడుకుతోంది. ఆడపిల్లను తొలిసారి కౌగిలించుకున్నప్పుడు వడుకుతుందంటారు. ఆడపిల్ల రాసిన తొలి ప్రేమ లేఖ చదివేటప్పుడు కూడా ఇంతేనా? ఇంతే కాబోలు. ఉత్తరమా, ఏముందే నీలో? ఆడపిల్ల కడుపులో ఉండేది ఆడో మగో స్కాన్ చేసి చెప్తారు. నిన్నేలా స్కాన్ చెయ్యాలి ఇప్పుడు? ఇప్పుడు ఒక పెగ్గు వేసి అప్పుడు నిన్ను చించి చదువుతా. క్షమించండి. ఆల్ గాడ్స్, ఇందులో అర్చన నో అని రాసిందో రేపటి నుంచి మీ అందరికి నో అర్చన, నో నైవేద్యం. సారీ. మహారాజశ్రీ మీకు నమస్కరించి ఎవరో తెలియని దాన్ని
ఎవరూ లేనిదాన్ని, ఎవరికీ కాందాన్ని. నన్ను చూసిన రోజు దగ్గర నుంచి మీ కళ్ళల్లో కనిపించిన ఆత్మీయత, మీ మాటల్లో వినిపించిన ఆర్ద్రత ఈ జన్మకు మర్చిపోలేను. ఉత్తరాలు రాస్తోంది మీరేనని తెలుసు, నన్ను ఇష్టపడుతున్నారని తెలుసు, నాతో 7 అడుగులు నడవడానికి సిద్ధంగా ఉన్నారని తెలుసు. మిమ్మల్ని ఎలా కాదనడం? మరణం తప్ప ఏదొచ్చినా పర్వాలేదనుకుంటాడు మానవుడు. మరణంలోనే గొప్ప సుఖం ఉందని తెలియక నేనిప్పుడు మనిషిని ప్రేమించలేను, మరణాన్ని ప్రేమిస్తున్నాను. మీరు తొందరపడక సుందర నయన అంటుండేవారు. భగవంతుడు తొందరపడమంటున్నాడు. మనుషులు బంతాట ఆడుతుంటే భగవంతుడు బ్రతుకాట ఆడుతుంటాడు. ప్రస్తుతం ఆ దేవుడు నాతో ఆ ఆటే ఆడుతున్నాడు. చెట్టు నుంచి కింద పడకుండా దోసిట్లో పట్టుకున్నా ఆ రాలిపోయే పువ్వు నేనే. ఏ రోజు పోతానో, ఏ గంటలో పోతానో డాక్టర్లు కూడా చెప్పలేని భయంకరమైన బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాను. అందుకే నన్ను మర్చిపోమని ఎదురుగా చెప్పలేక ఈ ఉత్తరం రాస్తున్నాను. ఈ 4 రోజుల కాలంలో 4 జన్మల సంతృప్తినిచ్చింది మీ స్నేహం. దాన్ని జ్ఞాపకం పెట్టుకుని వెళ్ళిపోతాను. బహుశా జైల్లోనే కన్ను మూస్తానేమో. అర్చన. నాన్ బెయిలబుల్ కేసులో ఉన్నప్పటికీ బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ సావు బ్రతుకుల మధ్య ఉన్న అర్చనను మానవతా దృష్టితో బెయిల్ మీద విడుదల చేయడం జరిగింది. ఇక్కడ సంతకం పెట్టమ్మా. ఉత్తరం చదివారుగా? చదివాను. చదివాక కూడా శుభవార్తల్ని అశుభవార్తల్ని తేడా లేకుండా పంచే పోస్ట్ మ్యాన్ని భగవంతుడు నాకు ఆ ధైర్యం ఇచ్చాడు. కానీ అదే భగవంతుడు నా చావుని స్పీడ్ పోస్ట్లో పడేశాడు. ఉత్తరాన్ని పోస్ట్ డబ్బాలో పడేసినంత మాత్రాన అవతలి వ్యక్తికి డెలివరీ కాదు, మధ్యలో పోస్ట్ మ్యాన్ ఒకడు ఉంటాడు. నేను డెలివరీ ఆపేస్తాను. దేనికి నవ్వావు? మీ పిచ్చితనానికి. నాది పిచ్చితనం కాదు, ప్రేమ. ప్రేమంటే నవ్వు కాదు అర్చన. నాకు తెలుసు విష్ణు, ప్రేమంటే నవ్వు కాదని, అలానే అది నవ్వుల పాలు కూడా కాకూడదని. నా ప్రేమ జయిస్తుంది. అది బ్రతికుంటే. నా ప్రేమకు చావులేదు అర్చన. కానీ ఈ శరీరానికి చావుంది విష్ణు. ఎవరైనా అందాన్ని ప్రేమిస్తారో అస్థి పంజరాన్ని ప్రేమించరు. నేను ప్రేమిస్తున్నది నీ ఆత్మ సౌందర్యాన్ని. కట్టె ఎండిపోతే వంట చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, గడ్డి ఎండిపోతే గొడ్లు తినడానికి ఉపయోగపడుతుంది. శరీరం కుళ్ళిపోతే ఎందుకు పనికిరాదు? జాతస్య మరణం ధ్రువం అన్నారు. పుట్టిన ప్రతి మనిషి గిట్టిపోవాల్సిందే. మనిషి రేపటి గురించి ఎదురు చూస్తుంటే శ్మశానం మనిషి గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. అటు చూడు. అర్చన, చావు రానిదెవరికి, లేనిదెవరికి? సూర్యుడు ఉదయం పుడతాడు, సాయంత్రం మరణిస్తాడు. చంద్రుడు సాయంత్రం పుడతాడు, ఉదయం మరణిస్తాడు. మహారాజులైనా మహారాణులైనా మానవులందరి ఆఖరి మజిలీ అది. మహాకవి జాషువా గారు దాని గురించి ఏమన్నారో తెలుసా? ఇచ్చోటనే సత్కవీంద్రుని
కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే. ఇచ్చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికలు అంతరించే. ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే. ఇచ్చోటనే ఎట్టి పేరెన్ని కల్గొన్న చిత్రలేఖకుని కుంచియు నశించే. నీకు మనసులో బాగుందని అనిపించిన వన్స్ మోర్ అనాలి అని అనిపించలేదు కదా పిచ్చిదానా. ఈ సృష్టిలో మానవుడు పుట్టడానికి వన్స్ మోర్ చెప్పగలడు గాని మరణానికి వన్స్ మోర్ చెప్పలేడు. తెలిసిన నిజం గురించి ఆలోచించడం అవివేకం. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని అన్నాడు మహాకవి. జీవితంలో భయపడాలి గాని భయమే జీవితం కాకూడదు. ఒక బండి చక్రంలో ఉన్న ఆకుల మీద కష్టం సుఖం కష్టం సుఖం అంటూ రాసుకుంటూ వెళ్ళిపోయామనుకో, ఆ బండి చక్రం తిరిగేటప్పుడు ఏమవుతుంది? ఒకసారి కష్టం పైకొస్తే మరోసారి సుఖం వస్తుంది. అర్చన, ఈ క్షణం నుంచి నువ్వు కన్నీటిని కష్టాలను మర్చిపోయి ఏమీ జరగందానిలాగా, ఏమీ ఎరుగున దానిలాగా పరిగెత్తి సెలయేరులాగా కళకళలాడుతూ సంతోషంగా ఉంటానని మాట. ఐఎమ్ సారీ విష్ణు, ఇంతకుముందు అర్చన రోజులు కౌంట్ చేస్తుందని చెప్పాను. కెమోథెరపీ చేయించిన బాడీ రెస్పాండ్ కావడం లేదు. ఆమె పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. ఎంత ఖర్చైనా సరే మీరెన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఆమె గంటల్లో మనిషి. మీరిక ఆమెను ఇంటికి తీసుకెళ్ళిపోవడం మంచిది. డాక్టర్ ఏముంది, శ్మశానానికి తీసుకెళ్లాల్సిన దాన్ని హాస్పిటల్కి తీసుకొచ్చారేంటందా? విష్ణు, నువ్వు నాకు అసలు ఎందుకు పరిచయం అయ్యావు? ఎందుకు నన్ను ప్రేమగా పలకరించావు? ఎందుకు నా మనసు నిండిపోయావు? రాలిపోయే పువ్వును నేల మీద పడకుండా ఎందుకు దోశలు అద్దం పెట్టావు? నాకు చావంటే భయం లేదు. ఎందుకు తెలుసా? నేనున్నప్పుడు అది రాదు, అది వచ్చినప్పుడు నేనుంటాను. అంతే.